సత్య న్యూస్, నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ కళాశాలగా కూసుమంచి జూనియర్ కళాశాలను తీర్చిదిద్దాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 9 నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల రక్షణలో పౌరులు భాగస్వామ్యం కావాలన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. మునుగోడు మండల కేంద్రానికి రెగ్యులర్ సర్వేను నియమించాలన్న బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి. నల్గొండలోని పెద్దబండలో శ్రీ కంఠమహేశ్వర స్వామి, సూరమాంబాదేవి 3 రోజుల సంబరాలు. ఆనంద్ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక చేయూత. సూర్యాపేట పట్టణ పరిధిలో రీసోర్స్ పర్సన్స్ ఆర్పీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించిన బాధిత మహిళా సంఘాలు. ఇండ్లు లేని నిరుపేద పవర్లూమ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. నల్గొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వం కొరకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తుల స్వీకరణ. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పోషణ అభియాన్ కార్యక్రమం. నల్గొండ 41వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన జిల్లా సభ్యత్వ ప్రముఖ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి. ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలన్న జేఏసీ చైర్మన్ కె విశ్వరావు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉత్తమ కళాశాలగా కుసుమంచి జూనియర్ కళాశాలను తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం విజయబాబులతో కలిసి కుసుమంచి మండలంలో పర్యటించి జూనియర్ కళాశాలను ప్రారంభించారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం విజయబాబులతో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి 10 లక్షలతో రెనోవేషన్ పనులు చేపట్టిన భవనంలో జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంత్రి మాట్లాడుతూ, కూసుమంచి మండలం పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ చిరకాల కోరికను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేశామని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు కమిటీలుగా వేసి 637 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిచేశామని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిన రోజే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించామని అన్నారు. సమయం ఉన్నప్పుడల్లా కళాశాలకు వస్తానని, రాబోయే 2 సంవత్సరాలలో ఖమ్మం జిల్లాలోనే ప్రైవేట్ సెక్టార్కు ధీటుగా ఉత్తమ జూనియర్ కళాశాలగా కూసుమంచి కళాశాలను తీర్చిదిద్దడంలో సిబ్బంది పనిచేయాలని మంత్రి కోరారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరఫున కల్పిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్యా, వైద్యంపై మంత్రి ఆదేశాలతో జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 6వ తరగతి చదివే పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రి కళాశాలలు చదివే విద్యార్థులకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, కళాశాల ప్రిన్సిపల్ వీరభద్రరావు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డిని ఆదేశించారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 రూపాయల చొప్పున 117 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా 2 లక్షలు దాటడం, ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి, కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహసీల్దార్ పరిధిలో గ్రామాలు కలవడం, నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నల్గొండకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపాయల ఎమ్మెల్యే SDF నిధులతో పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, టాయిలెట్స్ తో పాటు అన్ని గదులను ఆధునీకరించడం, ఏసీ సౌకర్యం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించాలని, ఇందుకు అంచనాలను రూపొందించాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ RDO స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేకపోగా ఉన్న వ్యవస్థలను కూడా సరిగా నడపలేకపోతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత 9 నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తయి చేసిందేమీ లేకపోగా ఉన్న వ్యవస్థలను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. విద్య, వైద్యంతో పాటు ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థలను నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారని, ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఇద్దరికి ఇద్దరు దద్దమ్మలాగా ఉన్నారని, కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో 2 మంత్రులకు అవగాహన లేదు. మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి, మన పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే ఈ 9 నెలల్లో పునరావృతమవుతున్నాయని, ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతోటి నాగార్జున సాగర్ కెనాల్కు 2 చోట్ల గండిపడడం వాస్తవం అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్త చేయకపోతే చేయకపోయారు. పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేత కావట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలలో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరైన తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థలను మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.
ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ ఆ తెలివి కానీ ఆ శక్తి కానీ కనబడుతుండేది ఈ పరిపాలన. కేవలం పోలీసు అధికారులు తప్ప, అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప. నల్గొండ జిల్లాలో కోతలు వస్తున్నారు, అడ్డం నిలువు. మీరేం మాట్లాడినా నేనేం చేసినా ప్రజలు చూశాను. నేను మీలాగా మాట్లాడాలి, నోరు ముఖ్యంగా నోరు మీ రోజు చాటబాక్స్ లాగా నేను చెప్పుకోలే. పనే చేసుకుంటూ పోయిన 10 ఏళ్ళ జిల్లాలో మీరు వదిలిపెట్టిపోయిన కరువును, మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపినాం. తలుపు వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పడ్డలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తాయి, మిల్లులు పూర్తాయి. ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. కోతలు కాదు, చర్చ రావాలి, వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందు చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము జిల్లా అభివృద్ధి చేసింది ఏందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో, ఇంకా సమయం ఉంది. ఏమీ తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుసరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ మాటలని మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మీరు పెట్టిన కేసులు తిరగదోడే సంస్కృతి మొదలైన అవతల దాన్ని మీరే పడేస్తారు. కాబట్టి ఎవరేం చెప్పినా చట్ట ప్రకారమే నడుచుకోవడం మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులందరూ కూడా చూపిస్తాం. దొంగతనానికి పాల్పడిన 5 దొంగలను కోదాడ పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ డెకాయిటీ కేసుకు సంబంధించిన 5 దొంగల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఇలాంటి కేసులు గత కొన్ని సంవత్సరాలుగా నమోదు కావడం లేదని, ఈ కేసుకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలతో ముందుకు వెళ్లి వేగంగా నిందితులను గుర్తించి కేసు ఛేదించడం జరిగిందని, బాగా పనిచేసిన సిబ్బంది అందరికీ ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కేసు ఛేదనలో కోదాడ సబ్ డివిజన్ పోలీసులతో 7 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మేళ్లచెరువు శివారు వెల్లటూరు కాలనీ గ్రామం నందు 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 దొంగలు తమ్మిశెట్టి వెంకయ్య అనే బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో తలుపులు ఇనుప బ్లేడ్ కట్ చేసి బలంగా పగలకొట్టి అక్రమంగా ప్రవేశించి వారి వద్ద ఉన్న ఆయుధాలతో వెంకయ్యను, 2 కూతుళ్లను బెదిరించి వారిపై ఉన్న 6.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, 50,000 రూపాయల డబ్బు దొంగతనం చేశారు. దీనిపై ఇంటి యజమాని తమ్మిశెట్టి వెంకయ్య ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 165/2024 సెక్షన్ 310(2), 333, 127(2) భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం డెకాయిటీ దొంగతనం కేసు నమోదు చేసి విచారణ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. దొంగల కోసం అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 7 పోలీస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేసును ఛేదించడంలో కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి తన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ పరమేష్, అనంతగిరి ఎస్ఐ నవీన్,
కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి, టెక్నికల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. రైట్. డబ్బు బాగా ఉంటాయి. సో వెళ్తే 30 లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయని అట్లా ఇతనికి చెప్పిండు. అట్లా చెప్పేసరికి మరియు ఇతను ప్లాన్ చేసిండు. ఎవరు ఈయన నాగరాజు అని A1 అక్యూజ్. సో ఇతనితో పాటు ఇది మిగతా 4 ఎవరితో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది, కొందరికి ఇండైరెక్ట్, ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది. సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇది నేరం చేసుకోవడానికి ఇందులో A2 ఎవరితో ఉన్నాడో ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు. ఆ కార్ బేసికలీగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది. అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నాడు అతను ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మారు. తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి 2000 రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చొప్పున అట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు 5 కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అది అఫెన్స్ చేశారు. సో చేసినాక మనము ఇందులో చాలా వరకు టీమ్స్ ఇందులో ఏర్పాటు చేసినాము. మన అడిషనల్ ఎస్పీ గారి ద్వారంలో, అట్లాగే మన డిఎస్పీ కోదాడ్, దెన్ మన సిఐ కోదాడ్ రూరల్, దెన్ ఎస్ఐస్ కోదాడ్ రూరల్ సర్కిల్ సంబంధించిన ఎస్ఐస్, దెన్ కోదాడ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం 7 టీమ్స్ ఏర్పాటు చేసినాము. అట్లాగే రకరకాలుగా అన్ని యాంగిల్స్లోని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము. మామూలుగా ఏముంటుంది మనకి అఫెన్సెస్లో, ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఫస్ట్ చూస్తాము. సో సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు చాలా వీక్ అయిపోతుందని అట్లా ఉంటుంది. సో ఈ కేసులో ఒకటి స్పెషల్గా ఏముంది, ఈ కేసులో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు, అట్లా ఇంట్లో లేవు, అట్లాగే దగ్గర కూడా లేవు. సో సీసీ ఫుటేజ్ లేకున్నా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా తొందరగా అనేది కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మనది స్టేట్లో మీరు క్రైమ్ హిస్టరీ చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్లాన్డ్గా డెకోయిటివ్ ఫెన్సెస్ ఎక్కడ కూడా జరగట్లేవు. ఒకప్పుడు ఉండేది, చాలా సంవత్సరాల క్రితం అప్పుడు జరిగేవి. ఇప్పుడు ప్లాన్డ్గా డెకోయిటివ్ ఫెన్సెస్ ఎక్కడ జరగట్లేవు. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అట్లా ఫెన్స్ ఇక్కడ మన దగ్గర రిపోర్ట్ అయింది. మన దగ్గర కూడా ఇక్కడ అది దగ్గరికి మనం చూస్తే చాలా సంవత్సరాలకు ఏం హిస్టరీ లేదు. సో ఇట్లా ఫెన్స్ అయినాక వెంటనే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని మా టీమ్స్ అన్నీ కూడా అది కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది. అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ అయితే చేస్తున్నాం. దాంట్లో అది 38,000 క్యాష్ రికవరీ చేస్తున్నాము. కొంత వాళ్ళు ఖర్చు చేశారు, టోటల్ 50,000 తీసుకెళ్లారు. దాంట్లో 38,000 మనకి రికవరీ అయింది. అట్లాగే బంగారం ఒక 6.5 తులాస్ది అది రికవరీ అయింది. వెండి ఉంది వాళ్ళ దగ్గర రికవరీ అయింది, అది 30 తులాలు. ఇన్నోవా బండి ఏదైతే వాళ్ళు వాడారు ఫెన్స్లో అది, అట్లాగే ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. టోటల్ వర్త్ 6.37 lakhs అది అన్నీ కూడా ప్రాపర్టీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. సో ఒక్క అక్యూజ్ ఇప్పుడు ప్రస్తుతం రారీలో ఉన్నాడు, అతన్ని కూడా చాలా తొందరగా పట్టుకుంటాము, అది కూడా మీకు అప్డేట్ చేస్తాము. వీళ్ళది నేరా చరిత్ర, ఇందులో 2 అక్యూజ్ నేరా చరిత్ర ఉంది. ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అని, ఇతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఒకటి శాండ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి ఎక్సైజ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి దొంగతనం కేసు ఉంది. అవి కూడా పాత కేసెస్ ఉన్నాయి, 2020 నుంచి ఉన్నాయి ఇవి కేసులు.
అట్లాగే A2 ఎవరితో ఉన్నాడో మాతృ భవానీ శ్రీను ఈ పేర్లు ఉన్నాయి ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, 7 వరకు కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అప్పుడు అరెస్ట్ అయింది. ఆ కేసెస్ కూడా చాలా పాతవి ఉన్నాయి, 2011 అప్పటి నుంచి కేసులు ఉన్నాయి. ఒక సామాన్యుడు, ఒక సివిలియన్ అక్కడ మనకి చాలా హెల్ప్ చేసిండు. బేసికలీ ఆయననే స్టార్టింగ్లో కొంచెం మనకి క్లూజ్ ఇచ్చిండు. ఆయన అక్కడ వాళ్ళ బండి చూశాడు. సో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ వలన కూడా మనకి కేస్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. మిగతా కూడా మనకి చాలా క్లూస్ వేరే దగ్గర నుంచి అవి కూడా తీసినాము. కానీ అది కూడా ఒకటి క్రూషియల్ క్లూ ఇచ్చిండు. ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన పేరు శేషం తిరుపతయ్య అని, అక్కడే దగ్గర ఉన్న అతను. సో అతనికి కూడా సన్మానిస్తున్నాము. సో అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి మీరు కూడా పోలీస్కి సాయం చేస్తే డెఫినెట్లీగా అది ఏదైతే నేరాలు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి, అట్లాగే తర్వాత డిటెక్ట్ చేయడానికి మీరు కూడా చాలా భాగ్యస్వామ్యం వాటిలో ఉంటుంది. అట్లాగే సొసైటీలో శాంతి భద్రత ఒక మెయింటైన్ చేసుకోవడానికి మీది కూడా పార్టిసిపేషన్ అందులో. థ్యాంక్ యూ. మునుగోడు మండల కేంద్రానికి రెగ్యులర్ సర్వేయర్ను నియమించాలని కోరుతూ మంగళవారం చండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుగోడు మండల కేంద్రానికి రెగ్యులర్ సర్వేయర్ను నియమించాలని కోరుతూ మంగళవారం చండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు మండలంలో పనిచేసే సర్వేయర్ వేరే మండలానికి బదిలీపై వెళ్లడంతో మునుగోడు మండల కేంద్రంలో కొంతకాలంగా రెగ్యులర్ సర్వేయర్ లేకపోవడం వలన రైతులు వ్యవసాయ భూమి కొలతల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చండూరు మండలానికి చెందిన సర్వేయర్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సకాలంలో రైతులకు అందుబాటులో లేకపోవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనితో చండూరు మునుగోడు మండలాలకు చెందిన రైతులు అనేక భూమి కొలతలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారని, వెంటనే మునుగోడు మండలానికి ప్రత్యేక రెగ్యులర్ సర్వేను నియమించాలని కోరారు. గత కొంతకాలంగా మునుగోడు మండలానికి రెగ్యులరు సర్వేయర్ లేకపోవడం మూలంగా చండూరు మండలానికి సంబంధించినటువంటి సర్వేయరు మునుగోడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. దీంతో చండూరు సర్వేయర్కు అదనపు పనిభారంతో పాటుగా ఇటు చండూరు మండలం అటు మునుగోడు మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయ రైతులు భూ కొలతలకు సంబంధించినటువంటి విషయమై పెండింగ్లో ఉంటున్నాయి. కావున ఇరు మండలాల వ్యవసాయ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే మునుగోడు మండలానికి సంబంధించి రెగ్యులర్ సర్వేయర్ని నియమించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ మేరకు ఈరోజు చండూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. త్వరలో ఇటు సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మంగళవారం పట్టణంలోని గొల్లగూడెంలో గల పెద్దబండ 42వ వార్డులో గౌండ్ల కుల దైవం జలవిందు కార్యక్రమంలో కాటమయ్య బోనాలు, స్వామివారి కళ్యాణం, ఎల్లమ్మ తల్లికి వనం, మైసమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్స్ భక్తులందరూ, వార్డు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాలను ప్రతిష్ఠ పూజలు, కళ్యాణం జరుపుకోవడం జరిగింది. మంగళవారం పట్టణంలోని గొల్లగూడెంలో గల పెద్దబండ 42వ వార్డులో గౌండ్ల కుల దైవం జలవిందు కార్యక్రమంలో కాటమయ్య బోనాలు, స్వామివారి కళ్యాణం, ఎల్లమ్మ తల్లికి వనం, మైసమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్స్ భక్తులందరూ,
వార్డు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాలను ప్రతిష్ట, పూజలు, కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌండ్ల సభ్యులు, పెద్దబండ గ్రామ ప్రజలు మొదలైన వారు సహాయ సహకారాలతో ఘనంగా పూజలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొగులు సైదులు గౌడ్ అధ్యక్షులు, కొత్త సోమలింగం గౌడ్ ఉపాధ్యక్షులు, సముద్రాల వెంకన్న గౌడ్ కార్యదర్శి, సముద్రాల యాదగిరి, నల్ల వెంకన్న గౌడ్, కొత్త అశోక్ గౌడ్, నారగోని యాదయ్య గౌడ్, సముద్రాల మధు గౌడ్, కొత్త యాదయ్య గౌడ్, సముద్రాల మల్లికార్జున గౌడ్ కమిటీ అధ్యక్షుడు, సముద్రాల సైదులు గౌరవ సలహాదారులు, సముద్రాల సైదులు ఉపాధ్యక్షులు గంధమాల నరేష్ గౌడ్, సముద్రాల నరసింహ మొదలైన వారు పాల్గొన్నారు. స్వామి పెద్దపల్లి వాస్తవ్యులు ఈరోజు అమ్మవారికి కళ్యాణం జరిపి మన భగవారి కులదేవరాన్ని శ్రీ రామ సమేత నందమూరి పెట్టుకుంటే రైటా శ్రీ సొసైటీ అధ్యక్షుడు ముగుల సైదులు గారి ముగుల సైదులు గౌడ్ మాట్లాడుతున్నాం. మన గొల్లగూడ పెద్దబండ కంఠమేశ్వర స్వామి ఉత్సవాలు 22 తారీఖు నాడు శ్రీ మన కళ్యాణ విగ్రహాలు ఉత్సవాలు 22 నాడు ఉత్సవ విగ్రహాలు, ఇది జలబిందెలు, జల అభిషేకాలు ఈ 3 రోజులు ఆదివారం నాడు 22 తారీఖు నాడు మంచిగా ఘనంగా నడిచినాయి. 23 నాడు బోనాల ఉత్సవానికి మంచి బోనాలు ఉత్సవం భారీ ఎత్తున ఘనంగా బోనాలు వెళ్ళడం జరిగినది. బోనాలు పెద్ద ఎత్తున మంచి జాతరలాగా మా గొల్లగూడెం పెద్దమండ మా గౌడ మొత్తం మా గౌడ సంఘం యూతులు కానీ పెద్దలు కానీ గౌడ సంఘం మొత్తం అందరూ కలిసి కమిటీ గౌడ కమిటీ కానీ సొసైటీ కమిటీ కానీ అందరూ మంచిగా గుడి చేయడం జరిగినది. ఇది ప్రతి అందరూ ఆరోగ్యంతో మాకు సహకరించిన వాళ్ళు కానీ మాకు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఆరోగ్య సంతోషంగా ఉండాలని ఆ కంఠమాస సురభామాదేవి అందరి కృప ఉండాలని నేను అందరికి స్వామివారిని మొక్కుతున్నాను. ఆశీర్వాదం ఉండాలని ఆ స్వామివారి ఉండాలని మొక్కుతున్నాను. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా పాలేరు నిరుపేద కుటుంబానికి చెందిన యాకూబ్ సైదాబీ దంపతుల 2 కుమారులకు తల్లిదండ్రులతో పాటు సర్వం కోల్పోయిన వారికి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని చలించిపోయి సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఆనంద్ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ ఫాతిమా 50,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఉపాధ్యాయుల నుండి 50,000ను వసూలు చేసి షరీఫ్కు విద్యార్థుల చేత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా పాలేరు నిరుపేద కుటుంబానికి చెందిన యాకూబ్ సైదాబీ దంపతుల 2 కుమారులకు తల్లిదండ్రులతో పాటు సర్వం కోల్పోయిన వారికి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని చలించిపోయి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ ఫాతిమా 50,000ను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఉపాధ్యాయుల నుండి 50,000ను వసూలు చేసి షరీఫ్కు విద్యార్థుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతలు తమ వంతుగా అభాగ్యులకు చేయూత ఇవ్వాలని కోరారు. will donate some 50 rupees to the Sharif and to his brother. To his brother is not here. His brother is studying in Chennai. So all these days he was staying at home with his uncles. With their uncles they were staying. And since he is losing the college from many days, so day before yesterday he has gone to the college to attend to the college. He is studying in Chennai. And the Sharif is studying in Khammam. In Khammam, one of the colleges they are studying. So, dear students, whenever something is announced, you immediately
We are not asking you much, isn't it? But little by little, we can donate and we can help the people who are in need. Then, when we are in difficulties, others also will come forward. నియర్గా పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉంటున్నాం అన్నమాట. అయితే హెవీ రైన్స్ వల్ల పాలేరు రిజర్వాయర్ అనేది ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో అయ్యి వాటర్ సరౌండ్ అయిపోయినాయి అన్నమాట మా ఇంటి చుట్టూ. ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్లో ఫాదర్ అండ్ మదర్ లాస్ట్ దేర్ లైఫ్. Dear students, they have not only lost their parents, they have lost everything, whatever they have, their house and their property, everything have they lost. Just this is the boy who was saved from that water. He was simply flowing. అక్కడ కొట్టుకొని పోతున్నాడు. అలా కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు అన్నయ్య కొంచెం ఈత వచ్చు కాబట్టి దాంతో బ్రిడ్జ్ దగ్గరికి అట్లానే చేరాడు. దగ్గరికి ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా మంది వాళ్ళు ఉన్నారు జనాలు. ఆ జనాలు అన్నయ్యని పట్టుకొని లాగారు కాబట్టి ఈ అన్నయ్య సేవ్ అయ్యాడు. లేకపోతే ఈ అన్నయ్య కూడా ఈ లమ్మనలాగా ఇదైపోయేవాడు. కానీ భగవంతుడి యొక్క దృష్టి వేరు, భగవంతుడి యొక్క ప్లాన్ వేరు కాబట్టి ఈ అన్నయ్య రక్షించబడ్డాడు. ఈ అన్నయ్య వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు కాబట్టి మనందరం చేతులు కలిసి ఏదో కొంచెం డొనేట్ చేద్దామని చెప్పి పిలిచాము. కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో మీకు ఎప్పుడైతే నేను ఎలా చెప్పానో మీ అందరి సమక్షంలో ఇస్తానని చెప్పి ఇది మీ ఒక్కరిదే కాదు నాన్న, పిల్లలందరికీ కలిసి 18,000 వచ్చినాయి. మిగతాది టీచర్స్ ప్లస్ మేనేజ్మెంట్ ఇలా అందరం కలిసి 50,000 రూపీస్ డొనేట్ చేస్తున్నాము ఈరోజు అన్నయ్యకి. సో ఇలా ఎప్పుడైనా ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు మనందరం హెల్ప్ చేస్తే రేపు మనం కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు మనకు ముందుకు వచ్చి మనకు సహాయం చేస్తారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డొనేట్. టీచర్ విజయలలిత టీచర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సూర్యాపేట పట్టణ పరిధిలో రిసోర్స్ పర్సన్ ఆర్పీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అంటూ మాకు ఈ ఆర్పీలు వద్దు మహాప్రభు అంటూ మహిళా సంఘాల సభ్యురాలు కలెక్టర్ని వేడుకుంటున్నారు. ఆర్పీలు అన్నపర్తి రాణి, కోతి పద్మ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని మహిళా సంఘాల సభ్యురాలు వాపోతున్నారు. సూర్యాపేట పట్టణ పరిధిలో రిసోర్స్ పర్సన్స్ ఆర్పీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయంటూ మాకు ఈ ఆర్పీలు వద్దు మహాప్రభో అంటూ మహిళా సంఘాల సభ్యురాళ్ళు కలెక్టర్ని వేడుకుంటున్నారు. ఆర్పీలు అన్నపర్తి రాణి, కోతి పద్మ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని మహిళా సంఘాల సభ్యురాలు వాపోతున్నారు. తక్షణమే అన్నపర్తి రాణి, కోతి పద్మలను విధుల నుంచి తొలగించాలని సంఘాల సభ్యురాళ్ళు గగ్గోలు పెడుతూ మొరపెట్టుకుంటున్నారు. కలెక్టర్ సార్ మీరైనా మా సంఘాల వైపు చూసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఉన్న ఆర్పీ కానీ కోశాధికారి అధ్యక్షురాలు కానీ ఎవ్వరు కూడా నా దగ్గరికి ఎవరూ రాలేదు. కేవలం వాళ్ళు అరే మీరు వెళ్ళండి రా స్టేషన్కి ఏమైనా ఉంటే మేము వచ్చినాక మాట్లాడతాం అన్నారు. ప్లస్ వాళ్ళని తిట్టారు కూడా, అలా కొడతారు ఇలా కొడతారు, కానీ మాతోనైతే ఎవరూ రాలేదు వెనక నుంచి. మళ్ళీ ఈమె మాట్లాడుకొని ముసలమ్మ తీసుకొని నన్ను హాస్పిటల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే నేను ఎవరు కొట్టారు, వీళ్ళు కొట్టలేదు కదా, వీళ్ళ పేరు తీసే అని చెప్పేసి వాళ్ళ పేరు తీసేసి ఎవరైతే ఒక్క ఆయన ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. అది కూడా నేను వీడియో తీస్తేనే కొట్టినాడు అనే కాన్సెప్ట్ పెట్టారు, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఈ 2 lakhsని వాళ్ళు ఎగ్గొట్టాలని ప్లాన్ చేసినారు. దానికి మేము ఒప్పుకోలేదు కాబట్టి మా మీద అటాక్ చేసినారు. దాని తర్వాత 10 or 5 daysలో మళ్ళీ నేను మున్సిపాలిటీ అధికారి దగ్గరికి వెళ్ళాను. మెప్మా సెంటర్కి వెళ్ళి మేడం నా మీద ఇలా దాడి జరిగింది, నేను ఒక మహిళని, నేను సంఘం లెక్కల కోసమే వచ్చాను, వాళ్ళు నా మీద దాడి చేసి ఇప్పటి వరకు ఆర్పీ మీద కానీ అక్కడికి వచ్చిన మీ మేడమ్స్ కానీ మీకు ఏం చెప్పలేదా నా మీద దాడి జరిగిందని, మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఎందుకు న్యాయం చేయలేదు మేడం అని నేను వెళ్ళి అడిగాను. అక్కడికి స్టేషన్కి రాలేదు, కనీసం ఆమె మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు అని నేను అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పారు.
ఒక్కసారి లలితని తీసుకోండి, వాళ్ళ సంఘాలు మొత్తం తీసి ఆమెది కూడా స్టేట్మెంట్ తీపించండి. ఆమె ఎలాంటి అరాచకాలు చేస్తుంది, ఎంత తింటుంది అనేది తీయించండి. అలాగే కోతి పద్మ కూడా ఉంటుంది ఆర్పి, ఆమెది కూడా తీయించండి ఒకసారి. ఆ సభ్యులని ఎంత దారుణంగా, అసలు లెక్కలు కూడా సరిగా లేవు ఆమె. వాళ్ళ లెక్కలు బయటికి తెలని కోరుచున్నాము. వీళ్ళైతే అస్సలు ఈ సంఘాలను మెరుగుపరచడం చాలా వరకు నష్టపోయినాయి. నడిచాయే 3 సంఘాలండి SLFలో మా దగ్గర. ఆ సంఘాలను కూడా దుర్భరం చేస్తుంది ఆమె అయితే ఈ యొక్క హోదాకి పనికి రాదు. ఆమె అందరితో కలగొలుపుగా చేయలేదు. ఆమెను ఇలా చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆమెని ఆ యొక్క నిధుల నుంచి తొలగించడమే మాకు కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని చాలా బాధ పెట్టింది, తప్పుడు లెక్కలు చేసి మమ్మల్ని బాధ పెట్టింది. మీ దగ్గర నిజాలు ఏమైనా ఉంటే బయటికి తీయండి. నేనైతే మొన్న వీడియో పెట్టానండి, అది కేవలం కోతి పద్మ మీదనే పెట్టాను, ఆర్పి మీద. నేను ఎవ్వరి ఆర్పీల మీద పెట్టలేను. ఇంకా అలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది. నేను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాను, మిగతా ఆర్పీల గురించి నేను మాట్లాడలేదు. కానీ వీళ్ళ మైండ్ గేమ్ ఆడతారనమాట. వీళ్ళు ఎవరినైతే రెచ్చగొడితే మనం వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు అని ఒక ఆలోచనతోనే మిగతా ఆర్పీలను మొత్తం రెచ్చగొట్టారు. లేదండి, మీరు చాలా సేవ చేస్తున్నారు, మేము కూడా చూస్తానేమన్నాం కొంతమందిని. మీ సేవలు చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మీరు మెరుగుపరిస్తేనే, మీరు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తేనే మా పొదుపు సంఘాలకు తెలుస్తాయి. మేము కూడా ఏమైనా లోన్లు వచ్చినా మంచైనా చేయడం మీ వల్ల తెలుసుకొని మా సంఘాలను కూడా మేము అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. మిమ్మల్ని మాత్రం మేము ఏం అనలేదు. వాళ్ళు చెప్పే తప్పుడు మాటలకి మీరు కనెక్ట్ అయ్యి మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మా మీద మాత్రం మీరు అలా తప్పుగా ఊహించుకోవడం తప్పండి. మిమ్మల్ని ఎవరిని మేము ఏమనలేదు. కేవలం దురుద్దేశంతో లంచాలకు పాల్పడి ఇలాంటి పనులు చేసే ఆర్పీలని మాత్రం మేము అన్నాము. వాళ్ళ మీదనే చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం నల్గొండ పట్టణంలోనే 17-35 వార్డుల సిపిఎం శాఖ మహాసభ పద్మనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పాల్గొని మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 17-35 వార్డుల సిపిఎం శాఖ మహాసభ పద్మనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల నుండి పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ పవర్లూమ్ కార్మికులుగా జీవనోపాధి పొందుతున్న వీరికి ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబంలో ఒక మనిషి మరణిస్తే ఎక్కడ ఉంచి దహన సంస్కారాలు చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. పవర్లూమ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకొని నేసిన వస్త్రాలు అమ్ముడుపోక సరైన కూలీ గిట్టుబాటు కాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పవర్లూమ్ కార్మికులకు అద్దె ఇల్లు భారంగా మారాయని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ సభ్యులు పెండెం రాములు అధ్యక్షతన జరిగిన మహాసభలో శాఖ సభ్యులు మేడిపల్లి సత్తయ్య, పొట్టబత్తుల దశరథ, పెండెం బుచ్చిరాములు, దేవులపల్లి గిరిబాబు, దొమ్మటి యాదగిరి, భీమనపల్లి వీరయ్య, నిమ్మనగోటి సైదులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నల్గొండలోని స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన సభ్యత్వ నమోదు చేసుకునేటకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన
నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన సభ్యత్వం నమోదు చేసుకున్నటకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించుకోవచ్చని, జర్నలిస్టులు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే సంఘంలో పనిచేయాలని ఆయన సూచించారు. గత 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. అనంతరం నల్గొండ టౌన్లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల సంపాదకులు, కెమెరామ్యాన్లు, ఫోటోగ్రాఫర్లు, ఎడిషన్ ఇన్ఛార్జీలు, డెస్క్ జర్నలిస్టులతో పాటు వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ సభ్యత్వం నమోదు ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రెస్ క్లబ్ అడక్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు. సరే, దాంట్లో కమిటీ చేసినాం. ఎంత 12,000 ఎంత కట్టింది? 20,000 రూపాయలు కట్టి కమిటీ చేసి ఏం చేసిన తర్వాత కూడా అది ఇదైపోయింది అసలు కుదరదు. దాని తర్వాత ఈ గవర్నమెంట్ మొత్తం 70 మొత్తం ఏం చేశారు, ప్రతి జర్నలిస్టుకు పనిచేసే వాళ్ళు వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, ఇన్లైన్ ఇస్తాము, అక్రిడేషన్ కంపల్సరీ. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మనకి ఎంతో 10,000-20,000 రూపాయలు కడితే ₹1,00,000 మనకు ఇన్సూరెన్స్ ఇచ్చేది. అదే అప్పుడైనా బాగుండే. తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇది ఏది వైట్ కార్డు ఉన్నోళ్ళకు అట్లా చేస్తుంది. ఇక ఈ గవర్నమెంట్ పైన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎలాంటిది స్వామి అందరూ వస్తారన్నా. ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్యూన్యమైనటువంటి స్పందన వచ్చింది. ఇది ఏ సంఘానికి అనుబంధం లేకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా కలిసి వచ్చినటువంటి ప్రెస్ క్లబ్. ఇంకా కూడా సభ్యులందరూ కూడా ఈ యొక్క క్లబ్లో జాయిన్ అయ్యి సభ్యత్వాలు తీసుకొని ఈ సంఘాన్ని ప్రెస్ క్లబ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని నేను కోరుతున్నాను. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు నల్లగొండ పట్టణంలో ప్రెస్ క్లబ్, గతంలో ప్రెస్ క్లబ్ ఉండేది కానీ కొంతకాలము ఇది మరుగున పడిపోయింది. ఈరోజు కొత్తగా ఈ ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేస్తుంది. ముందుగా అన్నమాట అడాక్ కమిటీ చేసి ఆ కమిటీ ముందు సభ్యత్వం కలెక్ట్ చేసిన తర్వాత అన్నమాట ఎన్నికకు వెళ్ళి ఎన్నికల్లో అది ఎన్నిక తర్వాత ప్రొసీడ్. అప్పటి వరకు ఈ కమిటీ ఏదైతుందో ఇదే కమిటీ అన్నమాట కంటిన్యూ అవుతుంది. ఇది ఒక వారం రోజులలో ఈ సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత ఎలక్షన్ చేసి అన్నమాట దాని తర్వాత అన్నమాట ప్రెస్ క్లబ్ ఎలా జరగాలి, ఎట్లా వెళ్ళాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రాజకీయ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి తప్పనిసరి ప్రెస్ మీట్ పెట్టవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏ యూనియన్లు కానీ ఏది కాదు, ఇది ఓన్లీ నల్లగొండ పట్టణానికి సంబంధించిన ప్రెస్ క్లబ్. ఇదేమో రాష్ట్రానికి సంబంధించింది కాదు, జిల్లాకు సంబంధం లేదు, ఓన్లీ మన నల్లగొండ పట్టణానికి గతంలో ఎలాగుండనో అది కంటిన్యూ కావాలని మన వాళ్ళందరూ కోరిక మేరకు అనమాట ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేను ఇక్కడ వచ్చాను. అదే ఇంకొక యూనియన్ అనను, వాళ్ళు కూడా అనమాట మళ్ళీ ప్రెస్ క్లబ్ అని చెప్పేసి ఇచ్చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడి అందరినీ ఏకంగా ఒకటే పట్టణంలో నల్గొండ పట్టణంలో ఒకటే ప్రెస్ క్లబ్ కంటిన్యూ అవుతందుకు ఈరోజు పెద్దలు పూజ్యులు ప్రభాకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నల్లగొండ ప్రెస్ క్లబ్
ఎన్నిక ఎలా జరగాలనే సమావేశం ఇక్కడ టీఎన్జిఓలో జరిగింది. మరి సారు అందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో పాల్గొనాలి, అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలి, నిజమైన జర్నలిస్టులందరినీ ఎన్నుకొని మరి వాళ్ళని అధ్యక్షులు కార్యదర్శులుగా మరి ఎలక్షన్ అయితే ఎట్లుంటుందో అలాగే ఎన్నుకున్న తర్వాతనే ప్రెస్ క్లబ్ నూతన ప్రెస్ క్లబ్ ఏర్పడుతుందని చెప్పి సార్ తెలియజేశారు. దాంట్లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక 3 రోజులు నింపి మరి హడక్ కమిటీకి ఇచ్చినట్టయితే మరి వాటిని స్క్రూటీ చేసి నిజమైన జర్నలిస్టులందరికీ కూడా సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ సభ్యత్వం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెస్ క్లబ్లో పోటీ చేసి మరి అధ్యక్ష కార్యదర్శులుగా మరి నల్లగొండ టౌన్లో ప్రెస్ క్లబ్ని ఒక తాటిపై నిర్మించి అందరూ ఇక్కడికి వచ్చే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఒకటే ప్రెస్ క్లబ్లో వారి ప్రెస్ మీట్స్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సార్ చెప్పారు. మరి జర్నలిస్ట్ మిత్రులు కూడా అందరూ కూడా ప్రెస్ క్లబ్ అనేది ఒకటే ఉంటే బాగుంటుందని చెప్పి నా కోరిక. అందరూ కూడా ఒకటే తాటి మీదకి వచ్చి ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషదాయకం. అందరూ ఆ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. పోషణ అభియాన్ మాసంలో భాగంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ మాట్లాడారు. పోషణ అభియాన్ మాసంలో భాగంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ మాట్లాడుతూ పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని, రక్తహీనత కారణంగా పిల్లలకు వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించినట్లు, అనంతరం రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన పోషకాహారాల గురించి వివరించినట్లు తెలియజేశారు. అదేవిధంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించి అక్కడి విద్యార్థులకు కూడా రక్తహీనత గురించి అవగాహన కలిగించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు, నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పాల్గొని విద్యార్థులకు తగు పౌష్టికాహార అలవాటుపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు, నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఝాన్సీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇస్రత్ ఉన్నిసా, డాక్టర్ తరుణ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం పుష్ప, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 41వ వార్డులో బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. నల్గొండ పట్టణంలోని 41వ వార్డులో జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు.
ఈ సందర్భంగా 41, 42 వార్డుల ఇన్ఛార్జ్ ఎల్వి రమణ ముదిరాజ్ 41వ వార్డులో సభ్యులతో కలిసి డోర్ టు డోర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గడప గడపకి అందుతున్నాయి కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, సత్యదేవ్, అరుణ, రమేష్ పాల్గొన్నారు. ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలని టీవీఏఎస్ జేఏసీ చైర్మన్ కె ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జీఎస్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వెన్షన్ జీఎస్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీవీఏఎస్ జేఏసీ చైర్మన్ కె ఈశ్వర్రావు పాల్గొని మాట్లాడుతూ ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్ల రెగ్యులైజేషన్ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుచుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పక్కకు పెట్టి జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించడం సబబు కాదని అన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని అన్నారు. కావున ఆర్టిజన్ కార్మికులందరికీ ముందు కన్వర్షన్ చేసి ఆ తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై టీవీఏఎస్ జేఏసీగా ఈ నెల 26వ తారీఖున లంచ్ టైంలో కార్పొరేట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్టిజన్స్ అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీఏసీ జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్, కో చైర్మన్స్ బి శంకర్, ఈ నరేందర్, సిహెచ్ ఎల్లయ్య, కో కన్వీనర్ జి నాగరాజు కుమార్, వి తిరుపతి, కె వెంకటనారాయణ, సిహెచ్ నాగేశ్వరరావు, జీవన్ నాయక్, మల్లయ్య, యాకన్న, ఏ శ్రీసాయి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. దిక్కుగా ఉంది. మనం ఇప్పుడు కూడా భయపడితే కన్వర్షన్ సాధించే వరకు జిందాబాద్ జేఏసీ, జిందాబాద్ జేఏసీ, విద్యుత్ సంస్థలలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్లలో పనిచేసేటువంటి ఆర్టిజన్స్ని అందరినీ కూడా సుమారు 23,667 మంది ఆర్టిజన్స్ని గ్రేడ్ 1గా, గ్రేడ్ 2గా, గ్రేడ్ 3గా విభజించి గత ప్రభుత్వం ఆనాడు బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఆర్టిజన్ అనే పదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 2 రూల్స్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి, సర్వీస్ రూల్స్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకనే ఈ రోజున ఆర్టిజన్స్ అందరూ కూడా యూనియన్లన్నీ పక్కన పెట్టేసి తమ జీవితాల భద్రత కోసం, తమ ఉద్యోగ భద్రత కోసం, తమ పిల్లల అవసరాల కోసం ఖచ్చితంగా ఏకమయ్యి ఏదైతే ఇప్పుడు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ పేరు మీద ఒక జేఏసీ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా 7 ట్రేడ్ యూనియన్లతో ఏర్పడినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ గారు ఈరోజు సూర్యాపేట రావడం జరిగింది. ఈశ్వరరావు గారు రేపు లేదా ఎల్లుండి 26వ తేదీన సిబిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీసు ముందు ధర్నా ఉన్నది. ఈ ధర్నాలో యూనియన్లన్నీ పక్కన పెట్టి ఆర్టిజన్లందరూ కూడా తప్పకుండా భారీ ఎత్తున పాల్గొని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అట్లాగనే ఈ జేఏసీ భవిష్యత్తులో ఏదైతే పిలుపులు ఇస్తుందో ఆ పిలుపులన్నింటిలో భాగంగా ఆర్టిజన్లందరూ కూడా కులాలకి, మతాలకు, కుల సంఘాలకి, మత సంఘాలకి, ట్రేడ్ ఇతర ఏదైతే సంఘాలు దీన్ని సహకరించట్లేదో, మేము పెద్ద సంఘం అని చెప్పేటటువంటి సంఘాలు ఏదైతే
మనకు ఆర్టీజన్ల కన్వర్షన్కి సహకరించట్లేదో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ నేను ఈ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీద అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరైనటువంటి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరికీ కూడా ముందుగా జేఏసీ సంబంధం. తెలంగాణ విద్యుత్ సంస్థలో అనేక రకాలైనటువంటి పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, వేల సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. జూనియర్ లైన్మెన్లు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా 23,667 మందిని రెగ్యులరైజ్ చేసామని చెప్పి కేసీఆర్ సర్కారు ప్రకటించింది. ఇది 100% అబద్ధం. రెగ్యులరైజ్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళ జీవితాలను అట్లాగే ముగించేసి కొత్త వారిని అందరినీ కూడా బయట నుంచి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని మా జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇటువంటి రిక్రూట్మెంట్ కనుక మొదలు పెట్టినట్టయితే ప్రతిఘటిస్తామని కూడా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఫస్ట్ మేము అనుకున్నది 20,000 మంది ఎవరైతే ఆర్టిజన్స్ మిగిలిపోయారో వీళ్ళందరికీ కూడా కన్వర్షన్ ఇవ్వాలి. కన్వర్షన్ మీన్స్ జూనియర్ లైన్మెన్లు ఇవ్వాలి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలి, సబ్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి, ఆఫీస్ సబార్డినేటర్లు ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయకుండా బయటికి తోటి నింపాలనే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు 26వ తారీఖున హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. అంటే యాజమాన్యానికి ఇది ఒక రకంగా హెచ్చరిక చేయబోతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా కూడా యాజమాన్యం తక్షణమే స్పందించాలి. స్పందించి ఎవరైతే ఎగ్జిస్ట్ లేదు కానీ మా ఆర్టిజన్స్ సుమారు 20,000 మందికి ద్రోహం చేసి అన్యాయం చేసి బయట వాళ్ళతో రిక్రూట్మెంట్ చేస్తానంటే కనుక ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి నాయకులు 20,000 మంది ఆర్టిజన్స్ని కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం. దాని ఆర్టిజన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మీరు పిలుపునిస్తే ఆ పిలుపులు మేము ఫుల్ఫిల్ అవుతాము, రేపు భాగస్వాములు అవుతాము, ఏదైనా తేల్చి ఉంటాము. ఈ జీవితాలు, ఈ దుర్భరమైన జీవితాలు, ఈ బానిస బ్రతుకులు మాకు వద్దని చెప్పి ఆర్టిజన్స్ అందరూ ఏకకంఠంతో చేస్తూ ఉన్నారు. నేను కూడా జేఏసీ చైర్మన్గా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనేక సంఘాల వెనకాల కార్మికులు ఉన్నారు. సంఘాలను పక్కన పెట్టండి. ఆర్టిజన్స్ యొక్క జీవితాలు బాగు చేయడం కోసం ఈ జేఏసీ ఏర్పడింది. జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుల్లో 20,000 మంది ఆర్టిజన్స్ పాల్గొని ఆ రకంగా మన చివరి వరకు మన యొక్క ఉద్యమం యొక్క పరిస్థితిని బట్టి మన అంతిమ లక్ష్యం ఏదైతే కన్వర్షన్ అనుకుంటున్నామో ఆ కన్వర్షన్ సాధించే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి సంఘాలకు అతీతంగా ఆర్టిజన్స్ అందరూ వేదిక మీదకి వచ్చి ఆ రకంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎదురుగా వీఆర్ కాలేజ్ పక్కన వీయూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు ఘనంగా నిర్వహించి అనంతరం భారీ లైటింగ్తో శోభయాత్ర నిర్వహించారు. కొలువుతీరిన వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నృత్యాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎదురుగా వీఆర్ కాలేజ్ పక్కన వీయూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించి అనంతరం భారీ లైటింగ్తో శోభయాత్ర నిర్వహించారు. కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నృత్యాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. ముందుగా జరిగిన లడ్డూ వేలం పాటలో 70,000కు భవానీ జ్యువెలర్స్ షాప్ యజమాని సంపత్ చౌదరి లడ్డూను కైవసం చేసుకున్నారు.
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గూడారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్ శ్రీవిద్య, ఆరుట్ల నాగరాజు మౌనిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్ శ్రీవిద్య, ఆరుట్ల నాగరాజు మౌనిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జెరిపోతుల చంద్రకళ, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, కోలా గోపాల్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, కోదాటి మహేష్, మల్లేష్, వినయ్, ఎస్డి షాహీన్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సహాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532 ఫౌండర్స్ 9959269975 9949041595ని సంప్రదించాలని కోరారు. వేస్ట్ చేయకండి, దయచేసి కొంచెం చెప్పాలి అట్లా చెప్పాము. కొంచెం వేస్ట్ చేయాలి. హెడ్లైన్స్ మరోసారి. ఉత్తమ కళాశాలగా కూసుమంచి జూనియర్ కళాశాలను తీర్చిదిద్దాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
గత 9 నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల రక్షణలో పౌరులు భాగస్వామ్యం కావాలన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. మునుగోడు మండల కేంద్రానికి రెగ్యులర్ సర్వేను నియమించాలన్న బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్రెడ్డి. నల్గొండలోని పెద్దబండలో శ్రీ కంఠమహేశ్వర స్వామి, సూరమాంబాదేవి 3 రోజుల సంబరాలు. ఆనంద్ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక చేయూత. సూర్యాపేట పట్టణ పరిధిలో రీసోర్స్ పర్సన్స్ ఆర్పీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించిన బాధిత మహిళా సంఘాలు. ఇండ్లు లేని నిరుపేద పవర్లూమ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. నల్గొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వం కొరకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తుల స్వీకరణ. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పోషణ అభియాన్ కార్యక్రమం. నల్గొండ 41వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన జిల్లా సభ్యత్వ ప్రముఖ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి. ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలన్న జేఏసీ చైర్మన్ కె విశ్వరావు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు అన్నదాన కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.